ఈ వీడియో మీ ఆర్థిక నిర్వహణ, ధనం నిర్మాణం మరియు విజయానికి అవసరమైన మనోభావాలను మీకు అందిస్తుంది. కష్టపడుతూ కాదు, స్మార్ట్గా ఆలోచిస్తూ మీ జీవితాన్ని మార్చుకోండి. మీ ఆర్థిక భవిష్యత్తు మీ ఆదాయంతో నిర్ణయించబడదు, మీ ఎంపికలతో నిర్ణయించబడుతుంది. బహుశా మనలో చాలా మందికి ఒకేలా చెప్పబడుతుంది, కష్టపడు, డబ్బు సేవ్ చెయ్యి, ఆ తర్వాత భద్రతగా ఉంటావు. కానీ మరొక ఉత్తమ మార్గం ఉంది. మీ డబ్బు మీకోసం పనిచేసే జీవితం నిర్మించగలరా అని ఆలోచించండి. మీరు డబ్బు కోసం పని చేయకుండా ఆర్థిక విజయానికి మొదటి మెట్టు మన ఆలోచనల్లో ఉంది. మీరు డబ్బును ఎలా చూసుకుంటారో అది మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మీరు డబ్బును కొరతగా చూస్తారా, లేదా వృద్ధికి సాధనంగా? ధనవంతులు డబ్బు అపారమైనదని తెలుసుకుంటారు. దానిని ఎలా ఆకర్షించాలి, ఎలా నిర్వహించాలి అనేదే కీలకం. అత్యంత ముఖ్యమైన పాఠం ఆస్తులు మరియు బాధ్యతలు మధ్య తేడాను తెలుసుకోవడం. ఆస్తులు మీ జేబులో డబ్బు పెడతాయి, బాధ్యతలు మీ జేబు నుంచి తీసుకెళ్తాయి. మీరు వృద్ధి చెందే ఆస్తులను నిర్మిస్తున్నారా, లేదా విలువను కోల్పోయే వస్తువులపై ఖర్చు చేస్తున్నారా? సత్యమైన ధనం మీరు పనిచేయకపోయినా మీకోసం పనిచేసే ఆస్తులను సృష్టించడం ద్వారా వస్తుంది. చాలామంది జీవితాలను కాలం కోసం డబ్బు మార్పిడిలో గడిపేస్తారు, పనిచేస్తూ బిల్లులు చెల్లించుకుంటూ, వీకెండ్స్ కోసం కలలు కంటూ, రిటైర్మెంట్ ఆశిస్తూ. అయితే దానికి ఒక మార్గం ఉంది. మీ సమయంపై ఆధారపడని ఆదాయ మార్గాలను సృష్టించడం. ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ లేదా సైడ్ హస్టిల్స్ ద్వారా పాసివ్ ఇన్కమ్ను సృష్టించడం స్వేచ్ఛకు చిహ్నం. లక్ష్యం కేవలం జీవనం కాదు, జీవితం సృష్టించుకోవడం. మీరు ఎంత నేర్చుకుంటే మీరు అంత సంపాదిస్తారు. ఆర్థిక విద్యను పాఠశాలలో బోధించరు, కానీ ఇది మీరు నేర్చుకోవలసిన అత్యంత విలువైన విద్య. బడ్జెట్, సేవింగ్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేర్చుకోండి. ఇది ప్రారంభించడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. సాంప్రదాయ విద్య ఉద్యోగాన్ని ఇస్తుంది, ఆర్థిక విద్య స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. ఆర్థిక స్వాతంత్ర్యం మార్గం చిన్న, స్థిరమైన మెట్లతో మొదలవుతుంది. మీ ఖర్చులను ట్రాక్ చేయండి, ఒక ప్లాన్ సృష్టించండి, మరియు మీ భవిష్యత్తులో పెట్టుబడి పెట్టండి. భయం మీకు ఆటంకం అవ్వనివ్వండి. విజయం అనేది ఎప్పుడూ విఫలమవకుండా ఉండటం కాదు, ప్రతి అడుగులోనూ నేర్చుకోవడం. ఆర్థిక స్వాతంత్ర్యం కేవలం ధనంతో మాత్రమే కాదు, మనం మనస్సులో ప్రశాంతతను పొందడము. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చగలవు. మొదటి అడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నారా?